నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా, వివో Y300 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇక్కడ స్టార్టింగ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది అనుకుంటా. ఫస్ట్ హైలైట్లో చూసుకుంటే ప్రొఫెషనల్ పోర్ట్రేట్ కెమెరా తీసుకొచ్చారు. లైట్ ఆరా లైట్ కూడా వస్తుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. మంచిగా ఉంది. ఇక్కడ డిజైన్ కానీ లుక్ కానీ డైమండ్ కట్ డిజైన్తో పాటు కూడా వచ్చింది అన్నారు. అండ్ టైటానియం ఇన్స్పైర్డ్ అంటే టైటానియం లాంటి ఫ్రేమ్ లాగా గ్లాస్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది. టైటానియం సిల్వర్ కలర్, ఎమరల్డ్ గ్రీన్ కలర్, తర్వాత ఫ్యాంటమ్ పర్పుల్ కలర్ అనేది తీసుకొచ్చారు. తక్కువ వెయిట్ ఉంది, 188 grams, 0.7 centimeters. అండ్ మంచి పోర్ట్రేట్ కెమెరాస్ కూడా తీసుకుంటుంది. 32 MP సెల్ఫీ కెమెరా, 2 MP ఇది అది బోకే కెమెరా, 50 MP సోనీ వాళ్ళ IMX882 మెయిన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. AI ఆరా లైట్తో పాటు కూడా వస్తుంది. సో మంచి ఇమేజ్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కెమెరా కార్డ్కి ఫొటోస్ కార్డ్కి అయితే ప్రాబ్లం ఏమి కనిపించలేదు నాకు. అండ్ AI ఇమేజింగ్, AI సూపర్ జూమ్, మూన్ అవన్నీ ఫీచర్స్ ఏవైతున్నాయో చాలా ఇంక్లూడ్ చేసేవి. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో తొందరనే ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. అండ్ 4 years దాకా కూడా ప్రాబ్లం ఉండదు. 5000 mAh బ్యాటరీ వస్తుంది. ఈజీగా 1 day ఫుల్గా వచ్చేస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. సో ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకని చెప్తాను, 4 nanometers ప్రాసెసర్ వస్తుంది. 8 core ప్రాసెసర్ అన్నమాట. 4 nanometer టెక్నాలజీతో తయారు చేసిన 8 core ప్రాసెసర్ అన్నమాట. 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ వేరియంట్, 2 TB స్టోరేజ్ వేరియంట్ ఉంది. 2 TB దాకా స్టోరేజ్ అని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. మల్టీ టాస్కింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ దీని తర్వాత IP64 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 22,000 ఉంది. బేస్ వేరియంట్ 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో 8 GB ర్యామ్ 2 TB స్టోరేజ్ వేరియంట్ వస్తారు. 24,000 ఉంది. ఎందుకన్నా డిసప్పాయింట్మెంట్ ఏమంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే మీరు చూసుకుంటే స్నాప్డ్రాగన్ వాళ్ళది స్నాప్డ్రాగన్ Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేసి. సో ఇది కొంచెం ఈ ప్రైస్ కేటగిరీకి రావాల్సిన ప్రాసెసర్ కాదు. ఈ ప్రైస్ కేటగిరీకి దీంట్లో కొంచెం బెటర్ వర్షన్ ఉంటే బాగుండదు అనేసి అనుకుంటే. ఎందుకంటే దీనికంటే జర కట్ డౌన్ మధ్య లేకపోతే 4S అని ఉంది. అది మీకు రీసెంట్గానే రిలీజ్ అయిన రెడ్మీ 4A 5Gలో కూడా అవైలబుల్ ఉంది అనమాట. A4 అనుకుంటా. సో రీసెంట్గా రిలీజ్ అయిన రెడ్మీ వాళ్ళది A4 5Gలో కూడా అవైలబుల్ ఉంది. సో సేమ్ ప్రాసెసర్ అనుకోవచ్చు, దగ్గర స్లైడ్ కొంచెం ప్రాసెస్ చేంజ్. సో ఈ స్మార్ట్ ఫోన్ అది ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ కూడా చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్కి సంబంధించిన పిక్చర్ అయితే పెట్టినాను, 22,000 ఉందన్నమాట. కొంచెం స్లైడ్ అయినా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ప్రైస్ కాడ. ఫైనల్గా ఏం చెప్తాం అన్న స్మార్ట్ ఫోన్ గురించి అంటే మోస్ట్లీ స్కిప్ చేసుకోవచ్చు. దీనికంటే కూడా ఈ ప్రైస్ కేటగిరీకి మంచి స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ని అవి కన్సిడర్ చేసుకోవాలని అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తున్నాం.